హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్‌ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను డైట్‌కి సంబంధించి షుగరు, బీపీ కంట్రోల్ అవ్వాలన్నా, వెయిట్ తగ్గాలన్నా కూడా ఒక వారం రోజుల పాటు బ్రేక్‌ఫాస్ట్ ఏం తీసుకోవాలో, మంచి బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్, దాంతో పాటు ఒక మంచి జ్యూసు చూపిద్దాం అనుకుంటున్నానండి. చూడండి, మంచి వారం రోజులు కంటిన్యూగా చూడండి. మీరు స్కిప్ చేయకుండా వారం రోజులు కూడా అన్ని వెరైటీలు చూపిస్తాను చూడండి. దానికి కావాల్సినవి ఏంటో తెలుసా? ఫస్ట్ రోజు ఇది చూపిస్తున్నాను చూడండి, మొలకలతోటి. ఇది అలసందలు, పెసలు, ఇంకా శనగలు కూడా తీసుకోవచ్చు. 3 రకాలు తీసుకోవచ్చు. తర్వాత దీనికి కావాల్సింది ఇంకా కొబ్బరి, కొంచెం కొబ్బరి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి తీసుకున్నాను. అలాగే ఒక క్యారెట్ తీసుకున్నానమాట. ఇది ఫస్ట్ రోజు, అంటే మీరు ఏ రోజైనా తీసుకోవచ్చు. నేను ఒక్కొక్క రోజు ఇలాగా చూపిస్తూ ఉంటాను. దీనిలో కొంచెం కారం కోసం ఒక 2, 3 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక నిమ్మకాయ, ఇంకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలనమాట. వీటితోటి ఒక సలాడ్ చేసుకోవడం చూపిస్తున్నాను. సలాడ్ చాలా బ్రేక్‌ఫాస్ట్ కడుపు కూడా ఫుల్‌గా అనిపిస్తదనమాట. ఇంకా కొత్తిమీర చూడండి. దీంతో ఈ సలాడ్ ఏదైతే చేసుకోవాలో దీంతో పాటు ఒక జ్యూస్ కూడా. ముందుగా అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మిక్సీ జార్ తీసుకొని చూసారా? ముందుగా మొలకలు 2 ఇంచులైన మొలకలు రావాలండి. మొలకలొస్తే అవి గ్యాస్ లేకుండా ఉంటదనమాట. చూడండి, మొలకలు ముందు అలసందలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అవి వేసుకున్నాను. దానిలో కొంచెం కొబ్బరి ముక్కలు, కొంచెం పచ్చిమిరపకాయ, 2 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక క్యారెట్ వేసి కొంచెం లైట్‌గా పల్స్ అనమాట. కొంచెం పల్స్ చేసుకున్నాను. దీనిలో పెసలు తొందరగా మెదిగిపోతాయి, మెత్తగా ఉంటాయి కాబట్టి అది లాస్ట్‌లో వేసుకుంటున్నాను. చూడండి, లాస్ట్‌లో పెసలు కూడా వేసుకొని దీన్ని మళ్ళీ ఇంకొకసారి పల్స్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే పళ్ళు లేకుండా మేము గింజలు తినలేము, స్ప్రౌట్స్ తింటుంటే మాకు పళ్ళు అవ్వట్లేదు అనే వాళ్ళకి ఇలా ఈజీగా చేసుకుంటే అసలు తినటం చాలా ఈజీ అనమాట. అసలు మీకు తినటానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా? దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకున్నాను. ఇలా వేసుకుంటే సలాడ్ కడుపు నిండుగాను ఉంటుంది, అలాగే వెయిట్ లాస్‌కి చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారా? తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాక సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకున్నాను. ముందుగా కారానికి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, అలాగే ఈ పచ్చిమిరపకాయలు వేసుకోనోళ్ళు కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు వద్దు అనుకుంటే. తర్వాత చివరిగా కొంచెం నిమ్మకాయ పిండుకుంటున్నాను చూడండి. చక్కగా సలాడ్ రెడీ అయిపోయింది. కావాలనుకున్న వాళ్ళు, ఇది తినలేము అనుకున్న వాళ్ళు 1, 2 స్పూన్లు పెరుగు కలుపుకొని కూడా తినొచ్చండి. ఇది బాగుంటుంది కూడా అది కూడా. ఇది తినలేని వాళ్ళు కావాలంటే పెరుగు కూడా కలుపుకొని తినొచ్చు. అలాగే దీంతో పాటు ఒక జ్యూసు, ఇదేం చూసారా? బూడిద గుమ్మడికాయ అనమాట. బూడిద గుమ్మడికాయతో జ్యూసు, ఇది బీపీ కూడా చాలా కంట్రోల్ చేస్తుంది. బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగారంటే వెయిట్ లాస్కు అవుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది. దీంతో పాటు ఇగో డేట్స్, ఖర్జూరాలు ఉన్నాయి కదా, ఒక 3, 4 ఖర్జూరాలు తీసుకున్నాను. అలాగే దీనిలో కరివేపాకు, చూసారా హెల్త్కి ఎంత మంచిదో. గుమ్మడికాయ, అలాగే ఉసిరికాయలు, నేను నిమ్మకాయ బదులు ఇందులో ఉసిరికాయ ముక్కలు వేసుకుంటున్నాను. లేదంటే ఉసిరికాయలు లేవు అనుకుంటే నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు మీరు. చిన్న అల్లం ముక్క అనమాట. తర్వాత ఇవి చూసారా? డ్రై ఫ్రూట్స్, బాదము, వాల్నట్స్, చూసారా? అంజీరా, అలాగే గుమ్మడికాయ గింజలు, పుచ్చకాయ గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ కలిపి నేను లేవగానే పొద్దున్నే నానబెట్టేసి ఒక 2, 3 గంటలు నానిన తర్వాత వీటిని ఈ జ్యూస్లో వేసి చేసుకుంటున్నాను. ఇవి అలాగే తినేసేయచ్చు, కానీ తినటం కూడా, ఈ గింజలు కొంచెం నోటికి తినటానికి కష్టం ఉండేవాళ్ళు, పళ్ళు ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు తినాలంటే తినరు కదా. వీటిని ఇలా జ్యూస్లో చేసుకున్నాం అనుకోండి, ఇది హెల్త్కి చాలా మంచిది. అలాగే డైట్ చేయాలనుకునే వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా చాలా చాలా మంచిదన్నమాట. చూసారా? ఇది బ్రేక్ఫాస్ట్ చాలా లైట్గా ఉంది. అలాగే ఇలాంటి జ్యూసు, ఇదే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్గా మనకి పొట్ట ఫుల్ అయిపోతుంది అనమాట. క్యాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. దీనిలో ఫ్యాట్ ఏమి ఉండదు. డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. మొలకల్ని మనం మిక్సీలో వేసుకుంటున్నాం కాబట్టి డైజెషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది. చూడండి, ఈ ముక్కలు చేసుకొని పెట్టుకున్నాను. బూడిద గుమ్మడికాయని సన్నగా ముక్కలు చేసుకొని దీనిలోకి మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను చూడండి. వీటినన్నిటిని మిక్సీ జార్లో తీసేసుకుంటున్నాను. జ్యూసర్ చేసుకునేది ఉంటే వాళ్ళు జ్యూసర్లో కూడా చేసుకోవచ్చు. నేను దీనిలో చేసేసుకున్నాను చూడండి. ఇవి 2, 3 వస్తుంది అనమాట. ఇది మన వరకు ఒక్కళ్ళకి అయితే ఒక చిన్న ముక్క చాలు. ఇది 2, 3 తాగుతాం, అందుకని చెప్పి ఇన్ని ముక్కలు వేసుకున్నాను. దీనిలో ఇది కొంచెం సవ్వగా ఉంటుంది ఈ గుమ్మడికాయ అనేది, అందుకని చెప్పి దీనిలో ఇవన్నీ యాడ్ చేసుకుంటే టేస్ట్ కూడా బాగా బాగుంటుంది. అలాగే డైట్కి, బీపీ కంట్రోల్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ జ్యూస్ తప్పకుండా తాగింది. హై బీపీ ఉన్న వాళ్ళకి కూడా బాగా తొందరగా కంట్రోల్ అవుతుంది. చూసారా? దీనిలో ఉసిరికాయ ముక్కలు వేసుకున్నాను. ఉసిరికాయలు దొరికితే మాత్రం ప్రతిరోజు ఉసిరికాయ వాడుకోండి. ఉసిరికాయల్లో సి విటమిన్ చాలా ఉంటుంది. అన్నిట్లో సి విటమిన్ పుష్కలంగా ఉండేది ఉసిరికాయలో. అందుకని అది దొరికినప్పుడు మీరు నిమ్మకాయ బదులు ఉసిరికాయే వాడుకోండి. ఇప్పుడు ఇందులో చూసారా? ఉసిరికాయ ముక్కలు వేసుకున్నాను. ఒక చిన్న అల్లం ముక్కని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను. చూసారా? వేసుకొని దీనిలో డేట్స్, ఇత్తనాలు ఉన్నాయి కదా, ఇత్తనాలు తీసుకొని వేసుకోవాలన్నమాట. ఇత్తనాలు లేని తీసుకోవచ్చు. చూసారా?
ఈ డేట్స్ని ఇత్తనాలు తీసి కొంచెం కట్ చేసేసుకొని వేసుకున్నాను. అలాగే దీంతో పాటు ముందుగా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఆ నీళ్ళతో సహా వేసేసుకుంటున్నాను. చూడండి, గింజలు, బాదం పప్పు, వాల్నట్స్, అంజీరా అన్నీ ఉన్నాయి ఇందులో. ఇంకెంతకంటే ఇంకేం కావాలండి హెల్త్కి కదా. ఇవి కనుక రోజు తీసుకున్నారంటే మీ హెల్త్ చాలా చాలా బాగుంటుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా చాలా మంచిదన్నమాట. షుగర్లు, బీపీలు ఏది ఉన్నా కూడా అన్నీ కంట్రోల్ అవుతాయి. చూసారా, కొంచెం నీళ్లు పోసి వీటిని మిక్సీలో తిప్పుకుంటే మెత్తగా జ్యూస్ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా జ్యూస్ రెడీ అయిపోయిందో. దీనికి తోడు ఇంకొంచెం హెల్తీగా కావాలంటే, ఇంకా బాగుండాలంటే ఇది చూసారు, ఇదేంటో సబ్జా గింజలు నీళ్ళల్లో కొంచెం ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ జ్యూస్లోకి ఇవి కూడా కలుపుకుంటే ఇంకా చెప్పనక్కర్లేదండి, టేస్టు ఉంటుంది, హెల్త్కి హెల్త్. ఇది మీరు అలవాటు పడ్డారంటే ఇంకా మామూలు జ్యూసులు కానీ రోజు మామూలు బ్రేక్ఫాస్ట్లు ఇంకా వేరే ఏమి ఇష్టపడరు. ఇడ్లీ దోశలు రోజు తిని మాకు బోర్ కొట్టింది, రోజు ఇలా చేసుకుంటామని మీ అంతటి మీరే దీనికి మారిపోతారు. చూసారా, చక్కగా జ్యూస్ రెడీ అయిపోయింది. దీనిలో ఈ సబ్జా గింజలు ఇవి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఖర్జూరాలు లేకపోతే ఒక స్పూన్ తేనె కూడా వేసుకోవచ్చు అండి. తేనె కూడా డైరెక్ట్గా అలా తాగగలిగిన వాళ్ళు తాగేసేయచ్చు, లేదంటే ఒక్క స్పూను తేనె కూడా వేసుకొని తాగొచ్చు అనమాట. చూడండి, అదే ఉసిరికాయలు ఇవ్వనుకోండి, నిమ్మకాయ పిండి వేసుకోండి. సబ్జా గింజలు ఉండాలని లేదు, కానీ ఉంటే మంచిది. సబ్జా గింజలు ఇప్పుడు ఎక్కడైనా ఏ షాపుల్లో అయినా దొరుకుతాయి. మీరు కావాలంటే సబ్జా గింజలు తెచ్చుకొని ఇలా నానేసుకొని వాటిని మామూలు ఒక గ్లాసు నీళ్ళల్లో కూడా వేసుకోవచ్చు, లేదంటే మజ్జిగలో వేసుకొని తాగొచ్చు. అది వెయిట్ లాస్కి చాలా మంచిదన్నమాట. చూసారా, ఒక మంచి సలాడ్, హెల్దీ సలాడ్, అలాగే ఒక మంచి జ్యూసు. ఇది ఒకరోజు బ్రేక్ఫాస్ట్కి. చూసారా, ఇలా తీసుకున్నారంటే మీరు వెయిట్ లాస్ ఎందుకు అవ్వరండి, తప్పకుండా అవుతారు. అలాగే షుగరు, బీపీ అన్నీ కంట్రోల్ అవుతాయి. ఇలాంటివి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.